వెల్కమ్ టు మై ఛానల్ ఫిట్ విత్ సైన్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని ఈ వీడియోని క్లిక్ చేసినందుకు ముందు మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తా. మీరు హనీ వాటర్ తాగితేనో, లెమన్ వాటర్ తాగితేనో, లేదా జింజర్ వాటర్ తాగితేనో అస్సలు వెయిట్ లాస్ అవ్వలేరు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే ఫ్యాక్ట్. వెయిట్ లాస్ అవ్వాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తా. వీడియోని లాస్ట్ వరకు చూడండి. నువ్వు వెయిట్ లాస్ అవ్వాలంటే ఒక 5 పాయింట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ వన్ వచ్చి ఫ్యాట్. నువ్వు డైలీ ఫుడ్ తింటున్నావు, ఏ ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఏ ఎక్సర్సైజ్ లేదు. తిన్న ఫుడ్ నీ బాడీ ఎంతైతే అవసరం పడుతుందో అంత ఎనర్జీగా యూజ్ చేసుకుంటుంది. మరి మిగిలిన ఫుడ్ ఎక్కడికి పోతుంది? నీ బాడీలో ఫ్యాట్లో స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయిన ఫ్యాట్ని రెడ్యూస్ చేయాలంటే నువ్వు క్యాలరీ డెఫిషియట్లో తినాలి. సెకండ్ పాయింట్, క్యాలరీ డెఫిషియట్. క్యాలరీస్ అంటే నీ బాడీకి కావాల్సిన ఎనర్జీ. నువ్వు తిన్న ఫుడ్ ఫ్యాట్గా స్టోర్ అయింది కదా, ఈ స్టోర్ అయిన ఫ్యాట్ని రెడ్యూస్ చేయాలంటే నువ్వు క్యాలరీ డెఫిషియట్లో తినాలి. క్యాలరీ డెఫిషియట్ అంటే ఏంటి? నీ బాడీకి కొన్ని మెయింటెనెన్స్ క్యాలరీస్ ఉంటాయి. ఆ మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే నువ్వు ఎప్పుడైతే తక్కువ తింటావో అప్పుడు నీ బాడీలో ఆల్రెడీ స్టోర్ అయి ఉన్న ఫ్యాట్ని నీ బాడీ యూటిలైజ్ చేసుకొని నీ ఫ్యాట్ని కరిగిస్తుంది. థర్డ్ పాయింట్, డైట్. ఇది చాలా ఇంపార్టెంట్. డైట్ అంటే మీరు ఫుడ్ మొత్తం తగ్గించి తక్కువ తినడం కాదు, ప్రాపర్గా తినడాన్ని డైట్ అంటారు. అందులో మీకు కార్బ్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, ఫైబర్ ఉండాలి. ఈ 4 ఎప్పుడైతే ఉంటాయో అదే ప్రాపర్ డైట్ అవుతుంది. మీకోసం ఒక మంచి డైట్ ప్రిపేర్ చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఫోర్త్ పాయింట్ వచ్చి స్ట్రెంగ్త్ ట్రైనింగ్. మీరు ప్రాపర్ డైట్తో పాటు వీక్లీ 3 to 4 days స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తే ఇంకా ఫాస్ట్గా ఫ్యాట్ లాస్ అవుతారు. దాంతోపాటు మీకు మజిల్ బిల్డ్ అవుతుంది, స్ట్రెంగ్త్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫిఫ్త్ పాయింట్, చాలామంది ఇగ్నోర్ చేసే పాయింట్ ఇదే, స్లీప్. మీరు ఫ్యాట్ లాస్ అవ్వాలంటే ఖచ్చితంగా మీకు డైలీ 7 hours స్లీప్ అనేది కంపల్సరీ. ఈ ప్రాపర్ స్లీప్ లేకపోతే సోమాటోట్రోపిన్ హార్మోన్ రిలీజ్ అవ్వక మీ ఫ్యాట్ లాస్ జర్నీ ఇక్కడనే స్ట్రక్ అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 పాయింట్స్తో పాటు షుగర్ ఇంకా కూల్ డ్రింక్స్ని ఓవరాల్గా కట్ చేసేయండి. వాటర్, మీ బాడీ హైడ్రేటెడ్గా ఉండాలంటే డైలీ 5 liters ఆఫ్ వాటర్ అనేది కంపల్సరీ. డైలీ 5K నుండి 10K స్టెప్స్ కూడా కంప్లీట్ చేయండి. లాస్ట్లో ఒక పాయింట్ గుర్తుంచుకోండి, మీకు పొట్ట ఒక్క రోజులో రాలేదు, ఒక్క రోజులో పోదు. నేను ఇప్పుడు చెప్పినవన్నీ కన్సిస్టెంట్గా ఫాలో అయితేనే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.